హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ డిష్ వచ్చేసి చేపల ఫ్రై. ఇది చిన్న చేపలైనా చేసుకోవచ్చు, లేదు మనకు దొరకదు అనుకుంటే పెద్ద చేపలతోనే ఫ్రై చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. నాకైతే చిన్న చేపలు దొరికినాయి కాబట్టి చిన్న చేపలతో ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇది మనకి సైడ్ డిష్ గా సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ ప్లస్ రోటి పచ్చట్లలోకి కానీ చాలా టేస్టీగా అనిపించింది. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి. ఫిషెస్ వచ్చి పెద్ద సైజు ఫిషెస్ దొరికితే గనక ఈక్వల్ గా ముక్కలు కోయించుకోండి. లేదు చిన్న సైజ్ దొరికితే గనక మీకు డైరెక్ట్ గా అలా మీరు మ్యాగ్నేట్ చేసేసుకొని ఫిష్ ఫ్రై చేసేసుకోవచ్చు. మ్యాగ్నేట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం పదండి. ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు నాన్ వెజ్ వండినా సరే ఒక 20 minutes బిఫోరే ఈ మసాలాలన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి ఆ నాన్ వెజ్ టేస్ట్ చాలా పెరిగిద్దండి. ఇది ఒకటి ఇంపార్టెంట్ చిట్కా, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ నాన్ వెజ్ కి ఇప్పుడు ఆ మసాలాలు అనేది అవి మంచిగా పడతాయి. అప్పుడు కూర టేస్ట్ అనేది డబుల్ ఇంక్రీజ్ అయ్యిద్ది. సరే విషయంలోకి వెళ్ళిపోదాము. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్. ఇవన్నీ ఆ చేపల్లో వేసి మనం మ్యాగ్నేట్ చేయాలి. ఫైనల్ గా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా చిటికెడు వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ ఫిష్ ముక్కలకి పట్టేలా మొత్తం కలుపుకోవాలి. లాస్ట్ లో ఒక లెమన్ ని కట్ చేసుకొని ఆ లెమన్ ని ఆ ఫిష్ ముక్కల్లోకి స్క్వీజ్ చేసుకోవాలి, ఆ లెమన్ జ్యూస్ అనేది. ఎందుకంటే నాన్ వెజ్ లో ఎప్పుడైనా సరే మనం లెమన్ వేస్తే ఆ ముక్క అనేది చెదురు అవ్వకూడదు. అది చికెన్ అయినా అవ్వండి, ఫిష్ అయినా అవ్వండి, ఏదైనా అవ్వండి. సో మనం లెమన్ వేసుకోవడం వల్ల ఆ ఫిష్ షేప్ అనేది మారిపోకోకుండా ఉంటుంది. లెమన్ వేసుకున్నాక మొత్తం మళ్ళీ ఒకసారి కళాయి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 20 minutes. చెప్పే కదా 20 minutes ఎందుకు అనేది. సో గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కళాయి, మనం ఫ్రై చేస్తున్నాం కదా పీసెస్, సింగిల్ పీసెస్ ఫ్రై చేస్తాం కాబట్టి చిన్న కళాయి, బుడ్డి కళాయి పెట్టాను నేను. దాంట్లోకి ఒక 200 ml ఆయిల్ వేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఫ్రైకి అరేంజ్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని హీట్ అయిన ఆయిల్లో వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. మీడియం సైజులో పెట్టకూడదు, హైలో పెట్టకూడదు. ఎందుకంటే పై వరకు ఫ్రై అయిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. సో సిమ్లో పెట్టుకొని ఒక్కొక్క పీస్ని అటు ఇటు తిప్పుకుంటూ చాలా బాగా డీప్ ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. మనకు అది ఎప్పుడు డీప్ ఫ్రై అయ్యిద్దని తెలిసిద్ది. ఎలా తెలిసిద్ది అంటే ఆ బబుల్స్ అనేది ఆయిల్లో రావడం ఆగిపోయింది, అప్పుడు ఫిష్ బాగా డీప్ ఫ్రై అయినట్టు. నేను ఒక పక్క ఫ్రై చేస్తూనే ఉన్నాను. బడ్జెట్ 14 గారు బడ్జెట్ వేస్తున్నారు. అన్నకొక ముక్క అక్కకొక ముక్క అన్నట్లుగా ఫిషెస్ ని ఈక్వల్ చేస్తున్నాడు, ఎవరైనా తినాలి ఏంటనేది. ఇలాగా మన ప్రాసెస్ మొత్తం ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఫైనల్ పీస్ కూడా డీప్ ఫ్రై చేస్తున్నాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కి ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్, వాచ్ మై ఛానల్.